రామ్, నీకు సీతకు మధ్య ఏమైనా గొడవలున్నాయా అని ఏసీపీ అడుగుతూ ఉంటారు. వాట్ డూ యూ మీన్? నాకు సీతకి గొడవలుండటం ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు భర్తపై కోపంతో భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పుట్టింటికి వెళ్ళిన కేసులు చూశాం సార్ మేము అని సిఐ త్రీలోక్ చెప్తూ ఉంటాడు. నాకు సీతకి ఎలాంటి గొడవలు లేవు. ఒకవేళ గొడవలున్నా కూడా సీత పుట్టింటికి వెళ్ళదు అని రామ్ చెప్తూ ఉంటాడు. అవును సార్, రామ్ సీతలు నిజంగా ఆ రాముడు సీతలే అంత అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అని చలపతి చెప్తూ ఉంటాడు. మరి సీత ఏమైనట్టు? ఎలాంటి గొడవలు లేనప్పుడు అని ఏసీపీ అంటూ ఉంటే నాకెందుకో వీళ్ళిద్దరిపైనే అనుమానంగా ఉంది. వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తుంది అని రేవతి ప్రీతి ఉషల్ను అంటూ ఉంటుంది. అవును సార్, నాకు కూడా వీళ్ళపైనే అనుమానంగా ఉంది. పొద్దున వీళ్ళతో గుడికి విద్యాదేవి టీచర్ వస్తా అంటే వద్దు అన్నారు. నేను వెళ్తా అంటే నన్ను వద్దన్నారు. పట్టుబట్టి సీతను తీసుకెళ్లారు. వీళ్ళు ఎందుకో అబద్ధం చెప్తున్నారని నాకు కూడా అనిపిస్తుంది. వీళ్ళతో పాటు డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ని పిలిపించి అడిగితే నిజమేంటో తెలుస్తుంది అని చలపతి చెప్పడంతో మహాలక్ష్మి, అర్చన ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే ఏంటన్నయ్య, నీ మేనకోడల్ని నమ్మవు కానీ మన కింద డబ్బు కోసం పనిచేసే డ్రైవర్ని నమ్ముతావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రాను రాను చలపతి బావకి మతి చెడుతుంది అని గిరి అంటూ ఉంటాడు. కాసేపు మీరాగండి, డ్రైవర్ ద్వారా విషయం ఏంటో తెలుసుకుందాం అని రామ్ అంటూ ఉంటే అవసరం లేదు రామ్, వీళ్ళు చెప్పిందే డ్రైవర్ చెప్తాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. డ్రైవర్ మాటల ద్వారా వినాలనుకుంటున్నాను పిన్ని అని చెప్పి రామ్ కోపంగా చెప్పడంతో మల్లేష్, డ్రైవర్ బయట ఉంటాడు, వెళ్ళి పిలుపో అని చెప్పి ఏసీపీ చెప్తాడు. ఇక పోలీస్ వాళ్ళు డ్రైవర్ రాజు దగ్గరకు వెళ్ళి నిన్ను లోపల రమ్మంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు సార్ అని చెప్పి డ్రైవర్ అడగటంతో లోపలికి వెళ్ళాక విషయం తెలుస్తుంది, పద వెళ్దాం అని చెప్పి రాజుని లోపలికి తీసుకెళ్తారు. రాజు టెన్షన్ పడుతూ మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటే మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. రాజు, మార్నింగ్ ప్రీతి ఉషను సీతను నువ్వేనా గుడికి తీసుకెళ్ళింది అని రామ్ అడుగుతూ ఉంటాడు. అవును సార్, మేడం గారిని నేనే గుడికి తీసుకెళ్లాను అని రాజు చెప్తూ ఉంటాడు. సీత మిస్ అయిందని నీకు తెలుసా రాజు అని రామ్ అడుగుతూ ఉంటే ఇప్పుడే తెలిసింది సార్ అని చెప్పి డ్రైవర్ రాజు చెప్తూ ఉంటాడు. టెంపుల్ రాకముందే దారిలో సీత కారు ఎందుకు దిగింది రాజు అని రామ్ అడుగుతూ ఉంటాడు. అది సార్ అని చెప్పి రాజు టెన్షన్ పడుతూ ఉంటే ఏంట్రా నీళ్ళు నమురుతున్నావు, నిజం చెప్తావా లేదా అని సిఐ త్రీలోకి వచ్చి రాజు షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. సార్ మీరు ఒక్క నిమిషం ఆగండి, రాజుతో నేను నిజం చెప్పిస్తాను అని రామ్ చెప్తూ ఉంటాడు. రాజు, నిన్ను కానీ వాచ్మెన్ సామాను కానీ వంట మనిషి రాజ్యాన్ని కానీ సీత ఎంత మంచిగా చూసుకుందో మీ అందరికీ తెలుసు కదా, అన్న అక్క అంటూ పిలిచేది. మీ అందరితో చాలా ప్రేమగా ఉండేది. అలాంటి సీత ఇప్పుడు కిడ్నాప్ అయింది. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు రాజు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. సార్, నేను ప్రీతి మేడంని, ఉషా మేడంని, సీత మేడంని తీసుకొని టెంపుల్కి బయలుదేరాను. దారి మధ్యలో ఉషా మేడంకి వెక్కిళ్ళు వస్తున్నాయంటే ప్రీతి మేడం కార్ ఆఫ్ చేయమన్నారు. సీత మేడంని పంపించి వాటర్ తీసుకురామన్నారు. సీత మేడం వచ్చేసరికి కార్ స్టార్ట్ చేయమన్నారు. మేడం వచ్చాక వెళ్దామని చెప్పినా కూడా వీళ్ళు నన్ను బెదిరించి కార్ స్టార్ట్ చేసేలా చేశారు. పాపం సీత మేడం వాటర్ తీసుకొని వచ్చి కారు వెనక చాలాసేపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళు భయపెట్టడంతో కారు ఆఫ్ చేయకుండా నేను పోనిస్తూనే ఉన్నాను సార్ అని చెప్పి డ్రైవర్ రాజు అందరికీ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి ప్రీతి, సీతని దారిలో వదిలేశారా, ఎందుకు ఇలా చేశారు అని చెప్పి జనార్దన్ ప్రీతి ఉషను అడుగుతూ ఉంటారు. వీళ్ళను ఇలా అడిగితే నిజం చెప్పరు నానా అని చెప్పి రామ్ కోపంగా ప్రీతి ఉషల దగ్గరకు వెళ్ళి ప్రీతి ఉష చంపాలు పగల కొడుతూ ఉంటాడు. చెప్పండి, సీతను ఎందుకు దారి మధ్యలో వదిలేశారు? సీత మిమ్మల్ని ఏం చేసింది? ఏ ఉద్దేశంతో సీతను వదిలేశారో చెప్పండి అని చెప్పి రామ్ ప్రీతి ఉషలను చంపలు పగలేదా కొడుతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి అడ్డుగా వచ్చి, రామ్, వాళ్ళు నీ చెల్లెళ్ళు, నీ భార్య కనిపించట్లేదని చెప్పి నీ చెల్లెలపై చేయి చేసుకుంటావా అని చెప్పి అడ్డుపడుతూ ఉంటుంది. పిన్ని, వీళ్ళ స్థానంలో నా భార్య ఉన్నా కూడా ఇలానే చేసేదాన్ని. నా భార్య వీళ్ళను వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఇలానే చేసేదాన్ని అని రామ్ చెప్తూ ఉంటే అసలు ఏం జరిగిందో విషయం నేను కనుక్కుంటాను రామ్ అని మహాలక్ష్మి ప్రీతి ఉషను చంపలు పగిలేదాకా కొడుతూ ప్రీతి ఉషకు సైగ చేస్తూ ఉంటుంది. రామ్కి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండి అని చెప్పి ఇక అలా మహాలక్ష్మి ప్రీతి ఉషను కొడుతూ ఉంటే అప్పుడే ఇక చాలు ఆపండి, ఇదంతా మీ నాటకమేనని అర్థమవుతుంది అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. దీనికి పినికి ఎలాంటి సంబంధం లేదు. సీత వదినంటే మాకు మొదటి నుంచి కోపం. సీత వదిన్ను దారి మధ్యలో వదిలేస్తే ఈడ్చుకుంటూ అలానే నడుచుకుంటూ ఇంటికి వస్తుంది అనుకున్నాం కానీ కిడ్నాప్ అవుతుందని నిజంగా మేము అనుకోలేదు. తెలుసుంటే ఇలా చేసేవాళ్ళం కాదన్నయ్య అని చెప్పి ప్రీతి ఉష రామ్కి చెప్తూ ఉంటారు. అందరి మంచి కోరే సీత అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు ప్రీతి? సీతపై ఏమైనా కోపం ఉంటే అది నాకు చెప్పాలి.
నువ్వు ప్రాబ్లంలో ఉన్నావంటే నిన్ను సేవ్ చేసింది, నీ పెళ్లి జరిపించింది సీతపై ఎందుకు ప్రీతి నీకు అంత కోపము? సీత అందరూ కూడా బాగుండాలని చూస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. ఉషా, నీకెందుకు సీత అంటే కోపం? ఏదైనా ఉంటే నాకు చెప్పాలి, కానీ మీరు ఇలా చేస్తారా? సీత చేసిన తప్పేంటి? నన్ను పెళ్లి చేసుకోవడమేనా? ఈ ఇంటికి కోడలుగా రావటమేనా? సీతకేమైనా అయ్యిందనుకో, ఇంట్లో వాళ్ళని కూడా చూడను, ఎవరినైనా సరే వదిలిపెట్టను. నా సీత ప్రాణాలతో ఉందో ఎలా ఉందో ఇప్పుడు అని చెప్పి రామ్ బాధపడుతూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక రామ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రామ్ సీతకు పెళ్లి జరగటం, అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి సీతను గేటు బయటే వదిలి రామ్ని ఇంట్లోకి లాక్కొని రావటం, ఇదంతా కూడా రామ్ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అలాగే ఒకరోజు సీత, మీ పిన్ని గారికి క్షమాపణ చెప్పాల్సిందేనా? నాకు ఇష్టం లేకపోయినా సరే నీ సంతోషం కోసం, నీ ప్రేమ కోసం చెప్తాను మామ అని చెప్పి మహాలక్ష్మికి క్షమాపణ చెప్పడం, ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సీత, నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చావు, నీకు సుఖం అనేది లేకుండా పోయింది, నా వల్ల నీకు అన్ని కష్టాలే సీత అని చెప్పి రామ్ మనసులో అనుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు రామ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే, ఈరోజు నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు సీత అని రామ్ చెప్పడం, ఈ విషయాన్నంతా కూడా గుర్తు తెచ్చుకొని బెడ్రూమ్లో రామ్ సీత పెళ్లి ఫోటో ఉంటే ఫోటో దగ్గరకు వెళ్ళి, సీత నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఉదయమే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీకు ఏదో జరుగుతుందని నాకు తెలిసింది, నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నువ్వు ఎక్కడ ఉన్నా కూడా తిరిగి వచ్చే సీత, ఈసారి ఎప్పుడు కూడా నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టను, ప్లీజ్ సీత, ఎక్కడ ఉన్నా కూడా వచ్చేసే సీత అని రామ్ ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు సీత రౌడీల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే రౌడీలు సీత వెనకే పరిగెత్తుతూ ఉంటారు. ఇక సీత ఎక్కడ మిస్ అయిపోతుందో అని చెప్పేసి రౌడీలు దగ్గరలో ఉన్న ఒక ఇటుకరాయి తీసుకొని సీతకు విసిరి కొడతాడు. దాంతో సీత తలకి ఇటుకరాయి తగిలి సీత తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు సీతకు రామ్ సీత అన్యోన్యంగా గడిపిన క్షణాలు, అలాగే పచ్చని పంట పొలాల్లో సీతకు రామ్కి శోభనం జరగటం, ఇవన్నీ కూడా సీతకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక సీత తల నుంచి రక్తం వస్తూ ఉంటే అక్కడికక్కడే సీత కుప్పకూలి పడిపోతుంది. ఇక కిడ్నాపర్స్ సీత దగ్గరకు వెళ్తారు. ఒరే, దీన్ని ఎత్తుకురండ్రా అని చెప్పి నాగు చెప్పడంతో కిడ్నాపర్స్ అంతా కూడా సీతను ఎత్తుకొని ఒక దగ్గరకు తీసుకెళ్తారు. ఇది మళ్ళీ తప్పించుకొని పారిపోకుండా దీని కాళ్ళు చేతులు కట్టేయండ్రా అని నాగు తన మనుషులకి చెప్తూ ఉంటే, అవసరం లేదన్నా, ఇది ఆల్రెడీ చచ్చింది అని చెప్పి మరికొంతమంది రౌడీలు చెప్తూ ఉంటారు. ఏంటి చచ్చిందా అని చెప్పి నాగు అంటూ ఉంటాడు. అవునన్నా, అది చచ్చింది అని మిగిలిన రౌడీలు చెప్తూ ఉంటే, చంపే పని తప్పిందిరా, సరే దీన్ని ఇక్కడే పాతి పెట్టి వెళ్ళిపోదాం అని కిడ్నాపర్ నాగు చెప్తూ ఉంటాడు. సరే అన్నా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. మీరు కిందకు వెళ్ళి గుంట తీయండి అని నాగు చెప్పడంతో రౌడీలంతా కూడా కిందకు వెళ్ళి గుంట తీస్తూ ఉంటారు. తప్పించుకోవాలని చాలా ప్రయత్నించిందన్నా, తప్పించుకోలేకపోయింది అని నాగు పక్కన ఉన్న ఒక రౌడీ చెప్తూ ఉంటాడు. మన నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నాగు అడుగుతూ ఉంటాడు. మనకు దొరికిన ఆ యముడికి దొరికిన ఒకటేరా అని చెప్పి నాగు తన పక్కన ఉన్న రౌడీకి చెప్తూ ఉంటాడు. ఇంకా సీత స్పృహలో లేకుండా కుప్పకూలి అక్కడ పడిపోయి ఉంటుంది. మనకి గుడిలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. ఇది చచ్చే ముందు ఏ దేవుణ్ణి కోరుకుందో కానీ ఏ దేవుడు కూడా దీని చావుని ఆపలేదన్నా అని నాగు పక్కన ఉన్న కిడ్నాపర్ చెప్తూ ఉంటాడు. దేవుడికి చావుకి ఏంట్రా సంబంధం? దేవుడికి ఇంకా పని పాట ఏం లేదనుకున్నావా ఏంటి? ఇది చస్తుంటే దీన్ని బ్రతికించడమే దేవుడు పని అనుకుంటున్నావా అని నాగు తన పక్కన ఉన్న కిడ్నాపర్కి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు విద్యాదేవి పరిగెత్తుకుంటూ గుడికి వచ్చి పంతులు గారు అని పిలుస్తూ ఉంటుంది. రేపు కదమ్మ పౌర్ణమి, ఏంటి ఈరోజే వచ్చారు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. రేపే పౌర్ణమి, కానీ సీతకు ఈరోజే ప్రమాదం వచ్చింది అని పంతులు గారికి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. ప్రమాదం వచ్చిందా? ఏం జరిగిందమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. సీత కిడ్నాప్ అయింది, కనిపించకుండా పోయింది అని విద్యాదేవి పంతులు గారికి చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, ఈ ఒక్కరోజు సీతను జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేది కదా, ఈ ఒక్కరోజు ఇల్లు దాటకుండా చూసుకోవచ్చు కదా అని పంతులు గారు అంటూ ఉంటే, సీత తన వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది పంతులు గారు, నిన్నటి నుంచి ఏదో ఒక అపశకనం జరుగుతూనే వచ్చింది, వద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా తన వాళ్ళ కోసం సీత గుడికి వెళ్ళింది అని చెప్పి విద్యాదేవి పంతులు గారికి చెప్తూ ఉంటుంది. విధి అలా రాసి పెట్టుంది, అందుకే అలా జరిగిందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సీత అందరి మంచి కోరుతుంది, అందరికీ న్యాయం జరగాలంటుంది. అలాంటి సీతకు అన్యాయం జరిగితే ఈ దేవుడు ఎందుకు? గుడిలో ఆయనకు పూజలు ఎందుకు? మంచి వాళ్ళను కాపాడలేని ఆ ధర్మం ఎందుకు అని విద్యాదేవి పంతులు గారితో అంటూ ఉంటే, ఆవేశంలో దేవుణ్ణి నిందించకండమ్మా, ప్రయత్నించటమే మన పని, ఫలితం ఆ దేవుడే చూసుకుంటాడు అని పంతులు గారు చెప్తూ ఉంటే, అయితే ఎలాంటి ప్రయత్నం చేయమంటారో చెప్పండి పంతులు గారు, సీత ప్రాణాలతో తిరిగి రావటమే ముఖ్యం, దానికోసం నా ప్రాణాలు ఇవ్వటానికైనా వెనకాడను అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది. దేవుణ్ణి మొరపెట్టుకోవడం తప్ప చేసేది ఏం లేదు తల్లి, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు, నేను సీత పేరు మీద అర్చన చేస్తాను, మీరు
చన్నీల స్నానం చేసి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి సీతను కాపాడమని నమస్కారం చేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, నేను వెళ్ళి చన్నీల స్నానం చేసొస్తాను అని సుమతి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.